శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. సుధర్మ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర ఆశీస్సులు తెలియజేస్తూ 2025 జనవరి నెల పుష్యమాసం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది, కుంభరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ సంవత్సరంలో, ఈ నెలలో కుంభరాశి వారికి నియమాలు మొదలైనవి చెప్పుకుందాం. కుంభరాశి అంటే ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా చతుర్థ స్థాన బృహస్పతి వృషభంలో, కొంత విదేశీ ప్రయాణాలకు బాగున్నప్పటికీ మానసికంగా బాగుండదు. 1వ స్థానంలోనే కుంభంలోనే శనైశ్చరుడు యొక్క సంచారం. మీరు ఏం చేసినా మిమ్మల్ని ఎవరు నమ్మరు. సత్కీర్తికి బదులు అపకీర్తి అధికం. ఆర్థిక నియంత్రణ ఉండదు. ద్వితీయ స్థానమైనటువంటి మీనంలో రాహు ఉన్నాడు. కొంత సహనం పెరగాలి. అష్టమ స్థాన కేతువు చేపట్టే పనుల్లో చాలా ఆటంకాన్ని ఇస్తూ ఉంటాడు. ఏకాదశంలో ఏ గ్రహము లేకపోవటం, దశమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. ఆ ధనుస్సులో ఏకాదశంలో రవి ఉన్నాడు. ఎందుకంటే డిసెంబర్ 16 నుంచి మనకు రవి వచ్చాడు కాబట్టి ఏకాదశంలో ఉన్నటువంటి రవి వల్ల కొంత లాభం కలగవచ్చు. అంటే కుంభరాశి వారికి పరిహారాల విషయంలో కాకుండా ముఖ్యంగా ఏమేమి జాగ్రత్తలు ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి చూసుకుంటే, గత డిసెంబర్ కంటే ఈ సంవత్సర ఆరంభం మీకు యోగంగా ఉండబోతోంది. ఎందుకంటే శుక్రుడు శుభంగా ఉన్నాడు కదా. అలాగే రవి కూడా కొంత శుభమైన ఫలితాలు. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో కాలం గడుపుతారు. బిజినెస్ చేసేటువంటి వారు కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ పెట్టకపోతే నష్టపోతారు. కొంత బలమైన ప్రయత్నం లేకపోతే విజయం అనేది వరించదు. సమాజంలో ఒక గుర్తింపు కలుగుతుంది, ప్రశంసలు దక్కుతాయి. ఎంతో కాలం ఆగిపోయిన పనిలో కూడా కదలిక వస్తుంది. అధికార యోగం సూచకంగా కనిపిస్తూ ఉన్నది. మనోబలాన్ని పెంపొందింప చేసుకోండి. కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. భూగృహ వాహనాది యోగాలైతే కుంభరాశి వారికి బాగానే ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు ఈ మాసంలో చాలా వరకు తీసుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మొహమాటాలు అస్సలు దరిచేరనీయవద్దు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి ముందుకు అడుగుపెట్టండి. శుభకార్యములకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. ఒత్తిడి శ్రమ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఐశ్వర్య యోగమైతే కొంత పర్వాలేదు. ఉద్యోగపరంగా ఆటంకాలు వస్తుంటాయి, పోతుంటాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించండి. అవసరానికి తగిన సహాయమైతే అందుతుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఒక వార్త మానసిక ప్రశాంతతను కొంత జనవరి 16 తర్వాత పెంచుతుంది. శత్రుబాధ తొలుగుతుంది. పర్వాలేదన్నట్టుగానే ఈ మాసం అయితే ఉంటుంది. అదృష్టయోగం 30%. అందుకే
కుంభరాశి వారికి శనికి సంబంధంగా, అలాగే బుధుడికి సంబంధంగా, గురువుకు సంబంధంగా ధ్యానం చేయండి. ముఖ్యంగా నవగ్రహాల్లో బుధ శ్లోకాలు కావచ్చు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయడం మంచిది. ప్రతిరోజు గణపతి సహస్రనామంతో పాటుగా 4 గురువారాలు దత్తాత్రేయ దర్శనం, దత్తాత్రేయ సహస్రనామ పారాయణం చేయండి. సరిపోతుంది. మంచి అవకాశాలు వస్తాయి. గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని భక్తితో సమర్పణం చేయండి. తప్పకుండా బాగుంటుంది. కొత్త ప్రయత్నాలైతే చేయకండి. కొత్తవేవి వద్దు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. శరవణ భవ ఇది జపం చేయండి. వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలనుకునేటువంటి కుంభరాశి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. గోక్షేత్రానికి ఎవరైనా విరాళం ఇవ్వదలుచుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. మీ కుంభరాశి వారికి మీకు అంతా అనుకూలంగా ఉండాలి అని నేను ఆశీర్వచనం ఇస్తూ, ఆంగ్ల సంవత్సరం మీకు అందరికీ బాగుంటుంది. ఇంకా చక్కటి ప్రగతిలోకి వెళ్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.